గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా నిన్న జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయడం నిజంగా చాలా శుభప్రదం. ఎందుకంటే యువత చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి పిలుపు వస్తుందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఉద్యోగాలు కానీ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కానీ, మెగా డిఎస్సి కానీ, మరి నిన్న విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ దగ్గర 6,28,347 జాబ్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దగ్గర 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఇవాళ ఉద్యోగాల కల్పనలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ తీసుకొచ్చాం. ఆ పాలసీస్ ద్వారా ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి కార్యక్రమాలు. గత ప్రభుత్వంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక్కళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లుగా వాడుకుని వాళ్ళని వెట్టి చాకరీ చేర్చుకున్నారు తప్ప ఎక్కడ యువతకు ఉపయోగపడే పరిస్థితి అయితే తీసుకురాల. వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు లేక. ఆనాడు పరిశ్రమలు వెళ్ళగొట్టాడు. ఆ పరిశ్రమలు వెళ్ళగొట్టడం వల్ల చాలామంది రోడ్డు పడిపోయారు. చాలామంది కంపెనీలు మూసేసుకుని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం వల్ల యువత అంతా కూడా ఉద్యోగాలు లేక రోడ్డు పడిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి నివేదికలో దగ్గర 4,100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి డైరెక్ట్ రిపోర్ట్లోనే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉందని చెప్పి ఉంది. అంటే ఒక్కసారి యువత అంతా కూడా ఆలోచించాల. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా చేసి గంజాయి బారిన పడేసి యువతని పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ యువతని ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రపంచానికి ఒక కాంపిటేటివ్గా, ఒక నాలెడ్జ్ స్టేట్గా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ప్రత్యేకంగా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దశల వారీగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. రాబోయే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షలకు పైనే ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నా.